శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి జాతకుల యొక్క గోచార పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో తెలిస్తే గనక ఖచ్చితంగా మీ కాళ్ల కింద భూమి కంపించిపోతుంది. ఇబ్బంది ఎదుర్కోబోతున్నారు. అతిపెద్ద కష్టం మీ ముందుకు రాబోతూ ఉన్నది. ఈ యొక్క కష్టం ఎలా వస్తుంది అంటే గనక ఒక ప్రమాద రూపంలో ముంచుకు రాబోతుంది. అసలు కుంభరాశి వారి జాతకులు ఏం జరగబోతుంది, మీకు ఏ పరిస్థితి మీకు కలగబోతుంది, ఆ యొక్క పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి మీరు ఏం చేయాలి, ఏ దేవత ఆరాధన చేయడం రీత్యా గడ్డు పరిస్థితుల నుంచి మీరు బయటపడగలుగుతారు, అలాగే ఏ చిన్న పరిహారాన్ని పాటిస్తే గనక ఇబ్బందులు కలగకుండా మీ యొక్క జీవితం సాఫీగా సాగుతుందో, అసలు గోచర రీత్యా ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కష్టపడకుండా కూర్చునే తత్వం ఈ రాశి జాతకులది కాదు. పొద్దున్నే లేచింది మొదలు సాయంత్రం వరకు కూడాను ఏదో ఒక పనిలో నిమగ్నమైపోతూ ఉంటారు. ఎల్లప్పుడూ కూడాను వీరికి లక్ష్యం ఉంటుంది. లక్ష్యాన్ని సాధించే వరకు నిరంతర పోరాటం చేస్తారు. ఎల్లప్పుడూ వీరికి ఒక లక్ష్యం అనేది ఉంటుంది. ఆ లక్ష్యం చేరుకునే వరకు నిరంతర పోరాటం చేస్తారు. ఆ లక్ష్యానికి చేరుకున్న తర్వాత మరి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంటారు. అయితే వీరు ఏర్పరచుకునే ఏ లక్ష్యం కూడాను స్వార్థపూరితమైన లక్ష్యం కాదు, గమనించాలి. బంధు ప్రీతి చాలా ఎక్కువ కుంభరాశి జాతకులకు. అయితే ఈ రాశి జాతకులలో ఇంకొక కోణం కూడా దాగి ఉన్నదండి. వీరు అందరికీ సహాయం చేస్తారు. వీరి మాటే అందరికీ చెల్లుబాటు కావాలి అనుకుంటారు. ఇక్కడే జరుగుతుంది అతి పెద్ద తప్పు. ఈ రోజున అయితే ఖచ్చితంగా వారి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మీరు చెప్పింది ఎదుటి వారు వినాలి అనుకుంటారు, కానీ ఎదుటి వారు చెప్పింది వినాలని అస్సలు అనుకోరు. ఒక విషయం గుర్తు పెట్టుకోండి, జీవితంలో ఎల్లప్పుడూ కూడాను నేర్చుకుంటూనే ఉండాలి. మనకు తెలియంది ఈ ప్రపంచంలో చాలానే ఉన్నది. తెలిసింది గోరంతా, తెలియవలసినది కొండంత. ఒక బావిలో ఉండిపోయి ఈ బావి మొత్తం కూడా నాకు తెలుసు అనుకోవడం పొరపాటే అవుతుంది. ఖచ్చితంగా మీరు ఏమిటంటే గనక మీకన్నా ఉన్నతవంతమైన వ్యక్తులు కావచ్చు, లేదా సక్సెస్ పొందిన వ్యక్తులు కావచ్చు, చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఎవరు ఏది చెప్పినా ముందుగా ఆలకించండి. ఆ తర్వాతనే మీరు ఆ యొక్క పని గురించి ఆలోచించండి. అది ఏ పని అయినా కూడాను నూతన పెట్టుబడుల విషయం కావచ్చు, ఉద్యోగంలో చేయవలసిన పనుల రీత్యా కావచ్చు, మీ రంగాల్లో మీరు చూపిస్తున్న ప్రతిభ తాలూకా కూడా కావచ్చును. ఎప్పుడైనా కూడా కొన్నిసార్లు సమయం కలిసి రాకపోతే గనక ఒక అడుగు వెనక్కి వేయాలని మన పెద్దవారు సూచిస్తూ ఉంటారు. మీ తల్లిదండ్రులు కూడాను ఏదైనా అపాయం మార్గం గురించి మీరు ఎంచుకుంటే గనక ఖచ్చితంగా వారిస్తూ ఉంటారు. కానీ మీరు మాత్రం చెవికెక్కించుకోవడం లేదు. ఈ రోజున అందులకే ప్రమాదం ముంచుకొస్తుంది. కుంభరాశి వారి జాతకులు ఇకనైనా అప్రమత్తంగా ఉండండి. ముందుగా కుటుంబ సభ్యుల యొక్క సలహా, సహాయ సహకారాలు పరిగణలోకి తీసుకోండి. ఎందుకంటే గనక మీకన్నా ఎక్కువ అనుభవం ఉన్న మీ యొక్క తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా మీ మంచి కొరకే ఆలోచిస్తూ ఉంటారు. వారు చెప్పే ప్రతిదీ కూడాను మీ గురించే ఆలోచించి 1కి 10 సార్లు ఆలోచించాకనే మీకు సలహాలు ఇస్తూ ఉంటారు. మీరు వారి సలహాలు ఈ రోజున పరిగణలోకి తీసుకోకుండా ఏదైనా నూతన పెట్టుబడి పెట్టి భూమి కొనడం కానీ, లేదా స్థలం కొనడం కానీ, లేదా నూతన వెంచర్లలో పెట్టుబడి పెట్టడం కావచ్చు, స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడం కావచ్చు, షేర్లు కొనుగోలు కావచ్చు, ఇటువంటి ఏ నిర్ణయము కూడా మీకు అస్సలు పనికిరాదు. అంతేకాకుండా లోన్ యాప్స్ లో మీరు లోన్స్ తీసుకోవడం కావచ్చు, ఆన్లైన్ లో పెట్టుబడి పెట్టే వ్యాపారాలు చేస్తూ ఉన్నా కూడాను
ఈ రోజున మీరు గనక సొంత నిర్ణయాలు తీసుకుని ఇలా చేస్తే గనక చాలా వరకు కూడాను లాస్ అనేది వస్తుంది మీ జీవితంలో. అది ధన నష్టం మాత్రమే కాదండి, ధన నష్టం రూపేణా మీ మీద కూడా అందరికీ చాలా కోపం వస్తుంది. మీరు చేసే పనుల రీత్యా అందరికీ కోపం రావడమే కాకుండా మీకు వారికి మధ్యన అపార్థాలు పెరుగుతాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులు చెప్పినా వినకపోవడమో వారికి బహుగా మీ మీద కోపము అపార్థము కలుగుతుంది. జీవిత భాగస్వామికి మీకు మధ్యన దూరం ఏర్పడవచ్చును. మీ యొక్క కన్న తల్లిదండ్రులు మిమ్మల్ని దూరం పెట్టవచ్చును. అలాగే సంతాన రీత్యా కూడాను మీరు మాటలు పడాల్సి వస్తుంది. వారు తెలుసో తెలియకో అన్న మాటలు మీ యొక్క గుండెను తాకుతాయి. వారి కోసమే మీరు కష్టపడుతున్నారు. ఇది జగమెరిగిన సత్యము. కానీ మీరు చేసే ఈ తప్పిదము వారిని కోపావేశాలకు గురి చేస్తుంది. ఈ రోజున ప్రమాదం ఈ రూపంలో ముంచుకొస్తుంది. కావున ఏమిటంటే గనక మీ యొక్క సొంత నిర్ణయాలకు ఇక ప్రాధాన్యత ఇవ్వద్దు. మరి ముఖ్యంగా ఈ రోజున సొంత అభిప్రాయాలతో ఏ నిర్ణయం తీసుకుని ముందుకు సాగాలి అనే ఆలోచన ఉన్నా నిష్క్రమించండి. మీ యొక్క ఆలోచన మీకు ఉపకారి కాదండి, అపకారిగా మారిపోతుంది. మీరు ఇప్పటి వరకు చేసినటువంటి పుణ్య కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు అన్ని కూడా మరుగున పడిపోతాయి. ఒక్క చేసిన తప్పిదమే ఈ రోజున 99 మంచి పనులను కూడా పక్కన పెట్టేస్తారు. ఇది జగమెరిగిన సత్యమండి. లోకం ఇలాగే ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల్లో వచ్చిన ఈ మార్పు మిమ్మల్ని చాలా వరకు కూడా కృంగతీస్తుందనే చెప్పాలి. కుంభరాశి వారి జాతకులు ఈ రోజున ఒక విషయం మాత్రం మీరు అవగతం చేసుకుంటారు. ఇది మంచికే అనే చెప్పాలి. రాబోతున్న ప్రమాదం నుండి బయటపడడానికి మీరు ఈ రోజున ఒక నగ్న సత్యాన్ని నేర్చుకోవాలి. అది ఏమిటంటే గనక చిన్నవారు అయినా పెద్దవారు అయినా ఎవరైనా కూడాను మీ మంచి కోరి ఏదైనా ఒక సలహా చెబితే గనక ఖచ్చితంగా ఆ యొక్క సలహాను మీరు పరిగణలోకి తీసుకుని పాటించడం అలవాటు చేసుకోండి. అలా కాకుండా మీరు చెప్పిందే అందరూ వినాలి అనే వితండ వాదన చేయడం మీకు అస్సలు మంచిది కాదు. ఈ రోజున ఈ అవసరం మీకు ఎంతైనా వస్తుంది. ఇదంతా ఈశ్వరేచ్ఛ. ఈ రోజున మీకు శివారాధన మేలు కలగ చేస్తుంది. ఉదయాన్నే ఇంటి నుండి బయటికి వెళ్లేటప్పుడు ఖచ్చితంగా వినాయకుణ్ణి దర్శించుకుని వినాయకుణ్ణి పూజించుకుని మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని అప్పుడే ఇంటి నుండి బయటకు రండి. థ్యాంక్ యూ.